అనూహ్యంగా తమిళనాడులో టీవీకే ప్రభంజనం కనిపిస్తోంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఏ సర్వే సంస్థలు కూడా అంతు చిక్కని విధంగా తమిళనాడు రిజల్ట్ కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో కనిపిస్తోంది. ఇదే అంశం పైన మా కరెస్పాండెంట్ అరుణ్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. తమిళనాడులో ఒక పవర్ చేంజ్ ఎపిసోడ్ కనిపిస్తోంది. టీవీకే వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. 100 స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎట్లా చూస్తున్నారు అరుణ్? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అయితే శ్రీకాంత్, ఏదైతే తమిళనాడు రాజకీయాలు అయితే టీవీకే పార్టీ అయితే ఏదైతే ప్రభంజనం సృష్టిస్తా ఉంది, ఏదైతే ఇప్పటికే కూడా మొత్తం కూడా తమిళనాడులో 234 స్థానాలకు గాను 100కు పైతే స్థానాలలో కూడా టీవీకే పార్టీ అయితే ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. ముఖ్యంగా కూడా ఏదైతే విజయ్ పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాలలో కూడా అత్యధికంగా కూడా ఆయన ముందంజలో ఉన్నాడు. ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మంత్రి నెహ్రూ అయినా కూడా ఆయన అత్యధికంగా 4000 ఓట్ల మెజారిటీతో కూడా ముందంజలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక ఏదైతే ప్రభంజనం సృష్టించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా మొదటిసారి పార్టీ పెట్టి ప్రజలను ఆకర్షించడం కావచ్చు. అదేవిధంగా కూడా టీవీకే పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు కూడా వాళ్ళ ప్రజలలోకి వెళ్ళినాయి. ప్రజలు కూడా ఏదైతే టీవీకే పార్టీకి పట్టం కట్టే వైపు అయితే ప్రయాణిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కూడా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు కానీ ఇప్పటికే కూడా 100 పైచీలకు స్థానాలలో కూడా టీవీకే పార్టీ అయితే ముందంజలో ఉన్నది. మరొక 18 స్థానాలను కూడా ఏదైతే ఆ స్థానాలు కూడా దర్దాపు దగ్గరలో ఉండేటువంటి అవకాశం ఉండదు. ముఖ్యంగా కూడా ఏదైతే ఏఐడికేఎం అదేవిధంగా డికేఎం పార్టీలు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆ 2 పార్టీల రాజకీయంగా కూడా ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ కొత్త కూడా విజయ్ పార్టీ పెట్టడం, అదే విధంగా కూడా ప్రజలను ఆకర్షించే విధంగా కూడా చాలా హామీలు ఇవ్వడం, ముఖ్యంగా కూడా పేద కుటుంబాలకు కూడా సంవత్సరానికి 8 సిలిండర్లు అందజేయడం కావచ్చు. ప్రతి మహిళలకు కూడా అన్ని బస్సులలో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఎడ్యుకేషన్ విషయం కూడా ప్రత్యేకంగా కూడా పేద పిల్లలను చదివించడంతో పాటు ప్రత్యేకంగా ప్రతి విద్యార్థి కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం అందించి కూడా ఏదైతే విద్యారంగంలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి హామీలు అయితే ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి యువతను కావచ్చు, ఏదైతే ఏదైతే అక్కడ ఉన్న ప్రజలను కూడా బాగా ఆకర్షించాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక పక్క ఏదైతే సినీ ఇమేజ్, అదే విధంగా కూడా ఇటు పార్టీ పెట్టి కూడా మొదటిసారి కూడా రాజకీయాలకు రావడంతో కూడా ఏదైతే టీవీకే పార్టీ అయితే మొత్తం కూడా ఈ స్థానాలలో అత్యధికంగా ఉండడం అయితే చాలా ఏదైతే గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా 2 పార్టీలు డిఎంకే అయితే ఏదైతే మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్న డిఎంకే కూడా ఇప్పుడు మూడో పొజిషన్ కి అయితే పడిపోయింది. ఏఐడిఎంకే అయితే 2వ స్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా ఏదైతే మొదటిసారి విజయ్ పార్టీ పెట్టి అదేవిధంగా కొత్త రాజకీయాల్లోకి రావడం, అదే వచ్చిన తొలిలోనే ప్రభంజనం ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించే విధంగా కూడా దూసుకెళ్లడం, ముఖ్యంగా కూడా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కూడా టీవీకే పార్టీ అందుబాటులో ఏదైతే దగ్గరలో ఉండడం కూడా కొంత ఏదైతే ఆసక్తి రేపుతా ఉన్నది, ఉచితంగా కూడా రేపుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కూడా 234 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలు కూడా 85% పోలింగ్ అయినప్పటికీ కూడా దీన్ని బట్టి చూస్తే కూడా ఎక్కువ శాతం కూడా ఏదైతే టీవీకే పార్టీగా కూడా ప్రజలైతే పట్టం కట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఇంకా కూడా మరి ఏదైతే ఇప్పటికైతే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉన్నది. ఏదైతే రాజకీయ చరిత్ర ఉన్నటువంటి డిఎంకే పార్టీలు అయితే వెనుకంజలో ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఏదైతే ముఖ్యంగా విజయ్ విషయానికి వచ్చేసరికి అయితే విజయ్ మొదటిగా పార్టీకి రావడం, అక్కడ ఏదైతే కొన్ని హామీలను ఇవ్వడం, హామీలతో పాటు సినీ ఇమేజ్ కూడా ఆయనకు కూడా కలిసి రావడం జరిగింది. మొత్తం యూత్ అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులు యూత్ కావచ్చు, అదే విధంగా ఏదైతే అక్కడ ఉన్న ప్రజలు కూడా మొదటిసారి విజయ్ కి అవకాశం ఇచ్చే దిశ కూడా ఏదైతే ముందుకెళ్ళిందని మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా మరికొన్ని గంటల్లో కూడా ఏదైతే మొత్తం స్థానాలకు కూడా ఇప్పుడైతే 3వ రౌండ్ కొనసాగుతుంది. మరికొన్ని గంటలు కూడా మధ్యాహ్నం వరకు అయితే మొత్తం ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉన్నది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి టీవీకే ప్రభంజనం